హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్మా ఐడి ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన సెట్స్ గురించి తెలుసుకుందాము. సో ఈరోజు ఈ వీడియోలో ఏపీ పీజీ సెట్ గురించి అయితే తెలుసుకుందాము. సో ఎవరైతే డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు నెక్స్ట్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటారు కదా, సో వారి కోసము ఈ సెట్ అయితే కంపల్సరిగా వాళ్ళు రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు ఏపీ పీజీ సెట్ మనం దీంట్లోకి వెళ్ళగానే ఇక్కడ వెబ్సైట్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే ఇక్కడ మనం తెలుసుకుందాము. ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అండ్ స్టెప్ 5. ఇక్కడ 5 స్టెప్స్ లో మనం అప్లికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ విషయం పక్కన పెట్టినట్లయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించండి, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ పేపర్స్ న్యూస్ పేపర్స్ లో ఇచ్చారు. 31/3/2024 లో అయితే ఇచ్చారు. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి మనకు ఏప్రిల్ 1 నుంచి రన్నింగ్ లో అయితే ఉన్నాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఇవ్వడం జరిగింది. ఓసీ 850, బీసీ 750, ఎస్సీ ఆర్ ఎస్టీ, పీడబ్ల్యూడి వారికి 650 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా అని కూడా. ఒకవేళ మీరు అప్లికేషన్స్ లో మిస్టేక్స్ ఏమైనా జరిగితే ఇఫ్ ఎనీ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్స్, ఇక్కడ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే అక్కడ మిస్టేక్ జరిగినప్పుడు ఆన్లైన్లో మనకు 27/5 నుంచి 29/5 అంటే జస్ట్ మనకి 2 days టైం ఇచ్చారు. ఆ టైంలో మనం అప్లికేషన్లో ఉన్నటువంటి మిస్టేక్స్ని సరి చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చి మనకి మే 31వ తేదీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అయితే ఇక్కడ జూన్ 10th నుంచి జూన్ 14th వరకు కూడా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రిలిమినరీ కీ అనేది ఎప్పుడు ఇస్తారు, మళ్ళీ ఆ కీ పైన అబ్జెక్షన్స్ ఏంటి, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అనేవి తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుంది అని అయితే ఉంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డేట్స్. నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ అండ్ కోర్స్ కోడ్స్లోకి వెళ్ళినట్లయితే మనకు ఇక్కడైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం వీటిని. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మనకు ఆర్ట్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరు ఏ కోర్సెస్ కి మీరు అప్లై చేసుకుంటారో ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ ఇక్కడ కోర్స్ నేమ్ ఎంఏ ఇంగ్లీష్, డిగ్రీ పాస్ అయితే ఉండాలి. వాళ్ళు టెస్ట్ నేమ్ ఇంగ్లీష్ అని అయితే ఇచ్చారు. అదే ఎంఏ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. ఈ విధంగా ఇక్కడ ఎంఏ లింగ్విస్టిక్స్, ఎంఏ ఫిలాసఫీ ఇవన్నీ కూడా కోర్సెస్ అన్నమాట, పీజీలో ఉండే కోర్సెస్. మీరు డిగ్రీ పాస్ అయ్యింటి మీరు ఈ పీజీ కోర్సెస్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి గమనించండి ఏ పీజీ కోర్సెస్ ఇచ్చారు, మీరు వేటికి అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మనం టోటల్గా నోటిఫికేషన్ మొత్తం రీడ్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా రిమైనింగ్ కోర్సెస్ని సైన్సెస్ ఉన్నారు. ఇక్కడ సైన్సెస్లో కూడా ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఇమ్యూనాలజీ ఇలాగైతే ఇచ్చున్నారు. ఇవన్నీ కూడా ఎంఎస్సి బయోటెక్నాలజీ. ఇవన్నీ కూడా పీజీ కోర్సెస్ అన్నమాట. మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా కోర్స్ కోడ్స్ అన్నమాట, కోర్స్ నేమ్స్. ఇవన్నీ కూడా పీజీ కోర్సెస్. మీకు ఇష్టం వచ్చిన పీజీ కోర్సెస్. మీరు డిగ్రీ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారో ఆ కోర్సెస్ని మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎంట్రన్స్ టెస్ట్ కోసం. ఇప్పుడు మనం నెక్స్ట్ సిలబస్లో వెళ్ళినట్లయితే ఇక్కడ సిలబస్ అయితే చూద్దాము. ఇక్కడ సిలబస్ పైన క్లిక్ చేయగానే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ అయితే వస్తుంది. ఇక్కడ నేనైతే ఇక్కడ నా సబ్జెక్టు ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ పైన ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇప్పుడు సిలబస్ అయితే డౌన్లోడ్ అవుతుంది. యూనిట్ 1 ప్రోజు, యూనిట్ 2 పోయిటరీ, ఇలా షార్ట్ స్టోరీ అండ్ 1 యాక్ట్ ప్లే, అండ్ ప్రోజు, పోయిటరీ, షార్ట్ స్టోరీ, 1 యాక్ట్ ప్లే. ఇవన్నీ కూడా ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్. అదేవిధంగా నెక్స్ట్ వేరే సబ్జెక్టు పైన క్లిక్ చేస్తే ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఇప్పుడు అక్కడ క్లిక్ చేద్దాము. కామర్స్. కామర్స్ క్లిక్ చేసినట్లయితే
సో ఇవన్నీ లైఫ్ సైన్సెస్ అన్నమాట. సో మ్యాథమెటిక్స్, సో మ్యాథమెటికల్ సైన్సెస్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఈ మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్ అన్నమాట. మనం ప్రిపేర్ అయ్యి మనం ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనకి ఇక్కడ వెబ్సైట్ లో మార్క్ టెస్ట్ అయితే ఇచ్చారు. సో అన్ని సబ్జెక్టులకు సంబంధించి సో మార్క్ టెస్ట్. సో ఈ మార్క్ టెస్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ సో ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్. సో ఇప్పుడు సో ఏ విధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి. సో మనం మార్క్ టెస్ట్ పైన క్లిక్ చేయగానే అయితే ఉంటుంది ఎలా రాయవలసింది అని. సో ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాము. సో ఈ మార్క్ టెస్ట్ ఓకే. సో ఇది మార్క్ టెస్ట్ అన్నమాట. టెస్ట్ ఎలా రాయాల్సింది ఉంటుందన్నమాట. సో ఎగ్జాంపుల్కి ఒక టెస్ట్ అయితే చూద్దాము. స్టార్టింగ్ సో ఇట్లా వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ టెస్ట్ అన్నారు. సో ఏపీ ఆర్సెట్కి సంబంధించింది అనమాట ఇది. సో మీరు గమనించినట్లయితే సో ఇక్కడ ఇది ఆన్సర్ అనుకోండి, ఇది క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది అనుకోండి. దీనిపైన క్లిక్ చేయాలి. సో ఇది అనుకోండి, దీనిపైన క్లిక్ చేసి సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా సెకండ్ క్వశ్చన్ అనుకోండి, దీనికి ఆన్సర్ ఇది అనుకోండి, దీనిపైన క్లిక్ చేసి సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ గ్రీన్ కలర్లో వస్తేనే మనం కరెక్ట్గా ఆన్సరు పెట్టి సేవ్ చేసినట్లయితే అది మనకు కరెక్ట్గా ఆన్సర్ అయినట్టు అనమాట. సో ఆ విధంగా మనం ఎగ్జామ్ అయితే రాస్తాం. నెక్స్ట్ ఇలాగా సబ్మిట్ చేసాం. సో ఇక్కడ ఎన్ని ఆన్సర్ చేసాము, ఆన్సర్ చేయని వివరాలు కూడా వస్తాయన్నమాట. సో ఓకే. సో ఆ విధంగా మనం ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఓకే. సో ఎగ్జిట్. సో ఇలాగా మనం ఎగ్జామ్ అనేది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నిటినీ కూడా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాక్టీస్ టెస్ట్లు అనమాట ఇవన్నీ. జస్ట్ ప్రాక్టీస్ కోసం ఉపయోగపడతాయి. క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఉంటుంది అన్ని కూడా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్, మనం ఒకవేళ మిస్టేక్ ఆన్లైన్లో ఒకవేళ అప్లికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయడంలో మిస్టేక్ జరిగినప్పుడు ఏ మిస్టేక్స్ సర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఇచ్చారు. ఐటమ్స్ కెన్ బి చేంజ్డ్ బై ద క్యాండిడేట్స్ డ్యూరింగ్ ద పర్మిటెడ్ పీరియడ్. సో ఇక్కడ పర్మిటెడ్ పీరియడ్స్ మనకి 2 days ఇచ్చారు. అంటే 27 నుంచి 29, అంటే 27 మే నుంచి 29 మే వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 days లో మనం ఏ మిస్టేక్స్ జరిగినప్పుడు వాటిని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఇచ్చారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లో క్లియర్ స్టేటస్ ఒకవేళ మిస్టేక్గా పడితే ఒకవేళ టైపింగ్లో మనం సరి చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరా పాసింగ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ప్లేస్ ఆఫ్ స్టడీ, మదర్స్ నేమ్, అదేవిధంగా ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్. సో ఇవన్నమాట. యాన్యువల్ ఇన్కమ్, స్టడీ డీటెయిల్స్, ఎస్ఎస్సి సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, జెండర్, స్పెషల్ కేటగిరీ ఇలాంటి మిస్టేక్స్ మాత్రమే సరి చేయబడతాయని 2 days టైం అయితే ఇవ్వడం జరిగింది వీటికి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టెప్ 1లో మనం వచ్చి ఫీజు పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నిటిని మనం ఫిల్ చేసి ఫీజు పేమెంట్ చేసినట్లయితే మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రెఫరెన్స్ ద్వారా మనం అయితే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.